మావాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే విచారం అనే వార్తలకు సజీవ సాక్ష్యం ఇది. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని కీలకమైన సిలికా శాండ్ సిండికేట్కి రంగం సిద్ధమైంది. ఓ గుత్తేదారు సంస్థకు సిండికేట్ పగ్గాలు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో 45 మినరల్ డీలర్ లైసెన్స్దారులకి అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. వైకాపా హయాంలో సిలికా శాండ్లో భారీ ఎత్తున అక్రమాలు చేసిన ఆ పార్టీ నేతలు సిండికేట్లు నడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటికి చెప్పెట్టి సిలికా శాండ్ లీజుదారులు ఎండీఎల్సీకి పర్మిట్లు జారీ చేయకుండా గనుల శాఖ బ్లాక్ చేసింది. అక్రమాలపై సిఐడి విచారణ కోసం గనుల శాఖ అధికారులు తనిఖీలు జరిపి నివేదిక సిద్ధం చేశారు. ఇంతలో సిలికా శాండ్కి డిమాండ్ ఏర్పడటంతో వీటికి అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో మాదిరిగానే మళ్ళీ కొత్త సిండికేట్ని తెర మీదకి తెస్తున్నారు. సిలికా వ్యాపారం గురించి ఏమాత్రం తెలియని గుత్తేదారు సంస్థకు పగ్గాలు అప్పగిస్తున్నారు. ఆ సంస్థ లీజుదారులకు టన్నుకు 250 రూపాయలు చెల్లించి సిలికా శాండ్ తీసుకుంటుందని ఎండీఎల్స్ కంపెనీలకు 1400 రూపాయలకు విక్రయించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 700 రూపాయలు మాత్రమే గనుల శాఖకు అందుతుంది. మిగతా 700 రూపాయలు సిండికేట్స్ దక్కబోతుంది. ఇదే సమయంలో 45 మంది ఎండీఎల్స్ని గనుల శాఖ అన్బ్లాక్ చేసి పర్మిట్లు జారీ చేయబోతుంది. ఇందులో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిలో సిలికా శాండ్ అక్రమంగా తవ్వి కోట్లు సంపాదించిన వైకాపాకు చెందిన నేతలు ఉన్నారు. వీళ్ళకి కొందరు తెలుగుదేశం నేతలు మద్దతు ఇచ్చి వారి ఎండీఎల్స్కి కూడా అనుమతులు ఇప్పించబోతున్నట్టు తెలిసింది. వాళ్ళు గతంలో ప్రభుత్వ భూముల్లో తవ్విన అక్రమ ఖనిజాన్ని తక్కువ పరిమాణంలో చూపించి పెద్దగా తప్పు చేయలేదనేగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. దీనిపై గత 5 ఏళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఎండీఎల్స్ లీజుదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిక్కుమాలిన వార్తలు ఇంకెన్నాళ్ళు రాస్తారో అర్థం కాదు, ఎంతకాలం పాటు మోసం చేస్తారో ప్రజలను అర్థం కాదు. సిండికేట్ అనేటటువంటిది లీజుల్లో సహజ సిద్ధంగా నడుస్తుంది. అక్కడ లీజు తీసుకున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఇప్పుడు జరుగుతోంది నిలువు దోపిడీ. నేను ఒకటి కాంట్రాక్ట్ తీసుకున్నా, నా దగ్గర ఉన్నటువంటి గనిలో ఉన్నటువంటి ఖనిజాన్ని నేను అమ్ముకున్నా, ప్రభుత్వానికి రాయల్టీ కడతా, మూసుకుని ప్రభుత్వం ఆ పని చేసి పెడితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, అనేక మందికి ఉపాధి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటయ్యా చేస్తున్నది అంటే వీళ్ళ మనుషులు బ్రోకర్లుగా ఉంటారు. వాడికి ఏ పని చేత కాదు, ఓన్లీ నువ్వు తవ్వేవాడు అమ్మేవాడు మధ్యలోంచి 700 రూపాయలు తీసుకుంటాడు. నెల్లూరు జిల్లాలో జరుగుతుంది అదే, ఇప్పుడు సిలికా దాంట్లో జరుగుతుంది అది. ప్రతిదానికి అది గత ప్రభుత్వ హయాంలో జరిగిందనేటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడేసి కవర్ చేసుకొస్తున్నారు. ఎవడు అధికారంలో ఉన్నా జరుగుతుంది సిండికేట్. కాకపోతే ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చూడాలి. ఎందుకంటే ఒక్కొక్కడైతే కనుక వీళ్ళు ఆడుకోరా, ఫుట్బాల్ ఆడుకోరా, 10 మంది కలిస్తే సిండికేట్. అదే సింపుల్ లాజిక్ ఇక్కడ. కాబట్టి ఈ సిండికేట్ వార్తల్ని మనవాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే విచారం అనే దిక్కుమాలిన వార్తలు రాయడం అన్నది మన మీడియాకే చెల్లింది. ఆ రోజున చేస్తే అదంతా వ్యభిచారం, ఈ రోజున చేస్తే శృంగారం అని రాసుకురావడం వీళ్ళకే చెల్లింది.